హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలకు 2 అదిరిపోయే శుభవార్తలు రావడం జరిగింది. అలాగే ఈ పథకాలతో పాటు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు అమలవుతాయని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. ఇటీవలే రేషన్ కార్డు లేకుండా పథకాలకు అప్లై చేసిన అనర్హులను తొలగిస్తామని ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న మహిళలకు మాత్రం ఈ నెలలో 2 ముఖ్యమైన పథకాలు అమలు చేయబోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను కూడా పంపిణీ చేస్తుంది. కొత్త స్మార్ట్ రేషన్ కార్డు పొందిన వారు వెంటనే ఈకేవీసీ పూర్తి చేసుకుంటేనే పథకాల లబ్ధి అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా ఈ అప్డేట్స్ అన్నీ ముందుగానే చేసుకుని సిద్ధంగా ఉంటే రాబోయే పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చు. ఇక ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి తెలంగాణ ఆర్టీసీ త్వరలోనే స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టనుంది. ఈ స్మార్ట్ కార్డులతోనే మహిళలు ఫ్రీగా ప్రయాణం చేసే విధంగా కొత్త విధానం అమల్లోకి రానుంది. క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కొత్త మెకానిజాన్ని కూడా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు. హైదరాబాద్లో 2 ఏళ్లలో 2800 ఎలక్ట్రికల్ బస్సులు నడపాలన్న లక్ష్యంతో ఆర్టీసీ ముందుకు వెళ్తుంది. కర్ణాటకలో ఇప్పటికే స్మార్ట్ కార్డు విధానం అమల్లో ఉన్నట్టే తెలంగాణలో కూడా ఆర్టీసీ పాస్ లాంటి స్మార్ట్ కార్డు విధానాన్ని తీసుకురాబోతున్నారు. ఇక రేషన్ కార్డు ఉన్న మహిళలకు సంబంధించి మొదటి కీలక అప్డేట్ ఏమిటంటే జనవరి నెల నుంచి కొత్త పెన్షన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు వితంతువు మరియు ఒంటరి మహిళలకు 2016 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తుండగా ఇకపై ఆ మొత్తాన్ని పెంచి 4000 రూపాయలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. పంచాయతీ ఎన్నికల కారణంగా ఆలస్యమైన ఈ నిర్ణయం జనవరి నుంచి అమలవుతుంది. వితంతు మహిళలు ఈ పెన్షన్ కోసం అప్లై చేయాలంటే భర్త డెత్ సర్టిఫికెటు, భర్త ఆధారు, తమ ఆధారు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఇన్కమ్ సర్టిఫికెటు వంటి డాక్యుమెంట్లు సిద్ధంగా పెట్టుకోవాలి. సో ఈ పెన్షన్లకు సంబంధించి మనకు జనవరి నెలలో ప్రారంభించే అవకాశం ఉంది. ఇక రెండో పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో పథకం ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయం. ఈ పథకానికి సంబంధించి ఈ జనవరి నెలలో మొదటి వారంలో 10వ తేదీ వచ్చేలోపు అప్లికేషన్ అవకాశం ఇవ్వనున్నారు. లేదంటే కనుక జనవరి నెలలో అయినా ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు తప్పనిసరి. ఈ 2 పథకాలతో పాటు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీ స్మార్ట్ కార్డు తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళ ఈ అప్డేట్స్ అన్నీ గుర్తుంచుకొని ముందుగానే సిద్ధంగా ఉండండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.